గెలిపించిన ప్రజానికానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇవాళ కమలాపూర్ గ్రామం 2001 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఎవరెవరు ఖర్చు పెట్టిండ్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు ఆ లోతులోకి పోను. కానీ కమలాపూర్లో ఈటల రాజేందర్ గారిని ఈ సతీష్ పోటీ చేసినట్టో లేకపోతే ఇంకోటి పోటీ చేసినట్టు కాదు, ఇక్కడ ఓడగొట్టాలి ఈటల రాజేందర్కి, ఇక్కడ సొంత ఊళ్ళోనే ఓడిపోయినటువంటి ఒక వార్త రాయించాలని చెప్పి చాలా ఉబలాట పడ్డారు. దాన్ని తొక్కి పడేసి ఇవాళ కమలాపూర్ గ్రామ ప్రజలు మళ్ళీ ధర్మాన్ని న్యాయాన్ని నిలిపినందుకు, ఒక గరీబ్ బిడ్డను గెలిపించినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అదేవిధంగా గూడూరు కూడా పక్కపొంటే ఉంటుంది. ఇలా ఏదైనా డెవలప్మెంట్ కనబడుతుంటే ఆ గూడూరు దుబ్బల మీద కనబడుతుంది. పిచ్చి కుక్క లెక్క మాట్లాడి కొంతమంది అయితే ఏం చేసిండ్రు ఈటల రాజేందర్ గారు, ఎట్లా అయింది ఈటల రాజేందర్ గారు. మరి కేసీఆర్ అంతటా ఉన్నాడు ముఖ్యమంత్రి, ఎందుకో వేరే కాన్స్టిట్యూన్సీలో కాకపోయా. లోకల్గా ఉండేటువంటి నాయకుడు ఆయన యొక్క కమిట్మెంటు, ఆయన ఆరాటం మీద ఆధారపడి డెవలప్మెంట్ వస్తుంది తప్ప ముఖ్యమంత్రి వచ్చి అన్ని కాన్స్టిట్యూన్సీలు డెవలప్ చేసినా ఉండదు అనే జ్ఞానం కూడా లేదు. ఇవాళ ఆ దుబ్బల మీద కనబడి ఉంటే అవన్నీ ఇవాళ గూడూరు ప్రజానికం గొప్ప మెజార్టీతో గెలిపించింది, చాలా గొప్ప మెజార్టీతో గెలిపించిండ్రు. మిగతా కూడా అక్కడక్కడ మేము సరే ఒక్క ఓటుతో రెండు ఓటుతో పోయినప్పటికీ కూడా మా వాళ్ళు గొప్ప కొట్లాడినరు. ఇవాళ నువ్వా నేను అన్నట్టు మాత్రం నిలబడగలిగినరు. రాబోయే కాలంలో తప్పకుండా ఇలా వేణవంక, హుజురాబాద్, అదేవిధంగా మా జమ్మికుంట, ఇల్లంతకుంట ఈ 4 మండలాలకు 17వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇదే పద్ధతిలో మేము కష్టపడి పనిచేస్తాం, గెలుచుకునే ప్రయత్నం చేస్తాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాని మీద నేను ఏం కామెంట్ చేస్తా కానీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని చూసిన నేను కూడా అక్కడక్కడ. అంటే అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి, అవగాహన కూడా ఎప్పుడు పెట్టాడు. వాళ్ళు చెప్పాలి ఎవడు చూడాలి. మరి ఈటల రాజేందర్ గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. అవగాహన చేస్తాడా? అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడు పోస్ట్ పెడతాడా? అవగాహన పెడతాడా చెప్పు. సరే, దాని గురించి తెలుసుకుంటే పార్టీ తెలుసుకుంటుంది. సందర్స్ టైం విల్ డిసైడ్. అది ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజలకు అర్థమవుతుంది. ఎవరేం చేస్తుండ్రు, ఎవరేం చెప్తున్నారు అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు. తెలియదు, మీకు తెలిస్తే మీరు రాసుకోండి, కానీ నాకేం చెప్తా చెప్పు. నేను ఎట్లా కామెంట్ చేయాలి? చెప్తాను, సందర్భాలు చెప్పేటప్పుడు చెప్తా. ఇప్పుడు వాటికి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, మధ్యలో ఉన్నాం. ఇప్పుడు 2వ విడుతుంది, 3వ విడుతుంది, ఇవన్నీ అయిపోయిందా చెప్తా. జై